బుల్లితెరపై బూతుల హంగామా. ఒకప్పుడు బుల్లితెర ప్రోగ్రాం ఏవైనా చాలా పద్ధతిగా ఉండేవి. ఇంటిల్లిపాది కలిసి కూర్చొని చూసే కార్యక్రమాల్లో ఎలాంటి వల్గారిటీకి తావు లేకుండా నిర్వాహకులు జాగ్రత్త పడేవారు. బూత్ కంటెంట్ కావాలనుకునే వారి కోసం అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలా వంటివి మాత్రమే అందుబాటులో ఉండేవి. రోజు వారి జీవితంలో కలిగే ఒత్తిడి నుండి ఉపశమనానికి ఫ్యామిలీతో కలిసి కాస్త రిలాక్స్ గా టీవీ ముందు కూర్చునే పరిస్థితి దూరం చేస్తున్నాయి నేటి బుల్లితెర కార్యక్రమాలు. ఇటీవలి కాలంలో బుల్లితెర కామెడీ షోలకు బాగా ఆదరణ పెరగడంతో అన్ని ఛానల్స్ లోనూ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తున్నాయి. వీరి ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్ అన్ని బూతులపై బేస్ అయ్యే స్క్రిప్ట్ ఉంటుంది. జనాన్ని నవ్వించడానికి బూతులనే ప్రధాన అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారు. ఇక కుటుంబంతో కలిసి ఈ వెక్కిలి చేష్టలను చూసే పరిస్థితి ఎప్పుడో పోయింది. కాగా అవి మరింత హద్దు మీరుతున్నాయి. అయితే ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించే యాంకర్స్ ఒకరిపై ఒకరు పడటాలు, కౌగిలింతలు, ముద్దులు, వల్గర్ డైలాగ్స్ ఇలా ఒక్కటేమిటి వాళ్ళు చేసే రచ్చ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే. వీళ్ళు మాట్లాడే మాటలను టీవీ చూసే చిన్నపిల్లలు అనుకరిస్తారనే కామన్ సెన్స్ లేకుండా బరి తెగిస్తున్నారు. అడ్డు అదుపు లేని బూతులతో సినిమాలే దారుణంగా ఉంటున్నాయని అనుకుంటుంటే అంతకు మించిన స్థాయిలో టీవీ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈ బూతు పురాణాలను అన్నా చెల్లి కూర్చొని నవ్వుకునే పరిస్థితి లేదు కదా, కనీసం సిగ్గుతో టీవీల ముందు నుండి లేచి వెళ్లే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుత టెలివిజన్ ప్రోగ్రాంలు హద్దులు లేకుండా స్కిన్ షో చేసే యాంకర్స్ తో పాటు డబుల్ మీనింగ్ బూత్ కంటెంట్ తో అనేక ప్రోగ్రామ్స్ సిద్ధమయ్యాయి. కామెడీ పేరుతో ఇష్టం వచ్చిన పదజాలం వాడిస్తున్నారు. ప్రస్తుత టెలివిజన్ ప్రోగ్రామ్స్ అందుకు పూర్తిగా విభిన్నం. హద్దులు లేకుండా స్కిన్ షో చేసే యాంకర్స్ తో పాటు డబుల్ మీనింగ్ బూత్ కంటెంట్ తో అనేక ప్రోగ్రామ్స్ సిద్ధమయ్యాయి. కామెడీ పేరుతో ఇష్టం వచ్చిన పదజాలం వాడిస్తున్నారు. అసలు కామెడీ అంటేనే బూతా? బూతులు లేకుండా కామెడీని పండించలేరా? ఎంటర్టైన్ చేయాలి కానీ ఇలా బూతులు చేర్చి వాటిని బూతుల షోలుగా మార్చడం చాలా నీచంగా ఉంది. వారి అసభ్యకరమైన పదజాలాన్ని పంచ్ అంటూ సమర్థించుకోవటం సిగ్గుపడాల్సిన విషయం. సరదాగా మిమ్మల్ని నవ్వించడానికి ఈ ప్రోగ్రామ్స్ ఎవరిని ఉద్దేశించినవి కాదు అని ప్రోగ్రాం ముందు ఓ కార్డు వేసి చేతులు దులిపి వేసుకుంటే సరిపోతుందా? బుల్లితెర మీద అడల్ట్ కంటెంట్ షోలకి టీఆర్పీ రేటింగ్ ఓ రేంజ్ లో వస్తున్నా వాటిని చూసి విసుగు చెందే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. బుల్లితెరపై బూతుల హంగామా. ఒకప్పుడు బుల్లితెర ప్రోగ్రాం ఏవైనా చాలా పద్ధతిగా ఉండేవి. ఇంటిల్లిపాది కలిసి కూర్చొని చూసే కార్యక్రమాల్లో ఎలాంటి వల్గారిటీకి తావు లేకుండా నిర్వాహకులు జాగ్రత్త పడేవారు. బూత్ కంటెంట్ కావాలనుకునే వారి కోసం అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలా వంటివి మాత్రమే అందుబాటులో ఉండేవి. రోజు వారి జీవితంలో కలిగే ఒత్తిడి నుండి ఉపశమనానికి ఫ్యామిలీతో కలిసి కాస్త రిలాక్స్ గా టీవీ ముందు కూర్చునే పరిస్థితి దూరం చేస్తున్నాయి నేటి బుల్లితెర కార్యక్రమాలు. ఇటీవలి కాలంలో బుల్లితెర కామెడీ షోలకు బాగా ఆదరణ పెరగడంతో అన్ని ఛానల్స్ లోనూ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తున్నాయి. వీరి ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్ అన్ని బూతులపై బేస్ అయ్యే స్క్రిప్ట్ ఉంటుంది. జనాన్ని నవ్వించడానికి బూతులనే ప్రధాన అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారు. ఇక కుటుంబంతో కలిసి ఈ వెక్కిలి చేష్టలను చూసే పరిస్థితి ఎప్పుడో పోయింది. కాగా అవి మరింత హద్దు మీరుతున్నాయి. అయితే ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించే యాంకర్స్ ఒకరిపై ఒకరు పడటాలు, కౌగిలింతలు, ముద్దులు, వల్గర్ డైలాగ్స్ ఇలా ఒక్కటేమిటి వాళ్ళు చేసే రచ్చ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే. వీళ్ళు మాట్లాడే మాటలను టీవీ చూసే చిన్నపిల్లలు అనుకరిస్తారనే కామన్ సెన్స్ లేకుండా బరి తెగిస్తున్నారు. అడ్డు అదుపు లేని బూతులతో సినిమాలే దారుణంగా ఉంటున్నాయని అనుకుంటుంటే అంతకు మించిన స్థాయిలో టీవీ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈ బూతు పురాణాలను అన్నా చెల్లి కూర్చొని నవ్వుకునే పరిస్థితి లేదు కదా, కనీసం సిగ్గుతో టీవీల ముందు నుండి లేచి వెళ్లే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుత టెలివిజన్ ప్రోగ్రాంలు హద్దులు లేకుండా స్కిన్ షో చేసే యాంకర్స్ తో పాటు డబుల్ మీనింగ్ బూత్ కంటెంట్ తో అనేక ప్రోగ్రామ్స్ సిద్ధమయ్యాయి. కామెడీ పేరుతో ఇష్టం వచ్చిన పదజాలం వాడిస్తున్నారు. ప్రస్తుత టెలివిజన్ ప్రోగ్రామ్స్ అందుకు పూర్తిగా విభిన్నం. హద్దులు లేకుండా స్కిన్ షో చేసే యాంకర్స్ తో పాటు డబుల్ మీనింగ్ బూత్ కంటెంట్ తో అనేక ప్రోగ్రామ్స్ సిద్ధమయ్యాయి. కామెడీ పేరుతో ఇష్టం వచ్చిన పదజాలం వాడిస్తున్నారు. అసలు కామెడీ అంటేనే బూతా? బూతులు లేకుండా కామెడీని పండించలేరా? ఎంటర్టైన్ చేయాలి కానీ ఇలా బూతులు చేర్చి వాటిని బూతుల షోలుగా మార్చడం చాలా నీచంగా ఉంది. వారి అసభ్యకరమైన పదజాలాన్ని పంచ్ అంటూ సమర్థించుకోవటం సిగ్గుపడాల్సిన విషయం. సరదాగా మిమ్మల్ని నవ్వించడానికి ఈ ప్రోగ్రామ్స్ ఎవరిని ఉద్దేశించినవి కాదు అని ప్రోగ్రాం ముందు ఓ కార్డు వేసి చేతులు దులిపి వేసుకుంటే సరిపోతుందా? బుల్లితెర మీద అడల్ట్ కంటెంట్ షోలకి టీఆర్పీ రేటింగ్ ఓ రేంజ్ లో వస్తున్నా వాటిని చూసి విసుగు చెందే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. బుల్లితెరపై బూతుల హంగామా.
ఒకప్పుడు బుల్లితెర ప్రోగ్రాం ఏవైనా చాలా పద్ధతిగా ఉండేవి. ఇంటిల్లిపాది కలిసి కూర్చొని చూసే కార్యక్రమాల్లో ఎలాంటి వల్గారిటీకి తావు లేకుండా నిర్వాహకులు జాగ్రత్త పడేవారు. బూత్ కంటెంట్ కావాలనుకునే వారి కోసం అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలా వంటివి మాత్రమే అందుబాటులో ఉండేవి. రోజు వారి జీవితంలో కలిగే ఒత్తిడి నుండి ఉపశమనానికి ఫ్యామిలీతో కలిసి కాస్త రిలాక్స్ గా టీవీ ముందు కూర్చునే పరిస్థితి దూరం చేస్తున్నాయి నేటి బుల్లితెర కార్యక్రమాలు. ఇటీవలి కాలంలో బుల్లితెర కామెడీ షోలకు బాగా ఆదరణ పెరగటంతో అన్ని ఛానల్స్ లోనూ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తున్నాయి. వీరి ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్ అన్ని బూతులపై బేస్ అయ్యే స్క్రిప్ట్ ఉంటుంది. జనాన్ని నవ్వించడానికి బూతులనే ప్రధాన అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారు. ఇక కుటుంబంతో కలిసి ఈ వెక్కిలి చేష్టలను చూసే పరిస్థితి ఎప్పుడో పోయింది. కాగా అవి మరింత హద్దు మీరుతున్నాయి. అయితే ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించే యాంకర్స్ ఒకరిపై ఒకరు పడటాలు, కౌగిలింతలు, ముద్దులు, వల్గర్ డైలాగ్స్ ఇలా ఒక్కటేమిటి వాళ్ళు చేసే రచ్చ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వీళ్ళు మాట్లాడే మాటలను టీవీ చూసే చిన్నపిల్లలు అనుకరిస్తారనే కామన్ సెన్స్ లేకుండా బరి తెగిస్తున్నారు. అడ్డు అదుపు లేని బూతులతో సినిమాలే దారుణంగా ఉంటున్నాయని అనుకుంటుంటే అంతకు మించిన స్థాయిలో టీవీ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈ బూతు పురాణాలను అన్నా చెల్లి కూర్చొని నవ్వుకునే పరిస్థితి లేదు కదా, కనీసం సిగ్గుతో టీవీల ముందు నుండి లేచి వెళ్లే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుత టెలివిజన్ ప్రోగ్రాంలు హద్దులు లేకుండా స్కిన్ షో చేసే యాంకర్స్ తో పాటు డబుల్ మీనింగ్ బూత్ కంటెంట్ తో అనేక ప్రోగ్రామ్స్ సిద్ధమయ్యాయి. కామెడీ పేరుతో ఇష్టం వచ్చిన పదజాలం వాడిస్తున్నారు. ప్రస్తుత టెలివిజన్ ప్రోగ్రామ్స్ అందుకు పూర్తిగా విభిన్నం. హద్దులు లేకుండా స్కిన్ షో చేసే యాంకర్స్ తో పాటు డబుల్ మీనింగ్ బూత్ కంటెంట్ తో అనేక ప్రోగ్రామ్స్ సిద్ధమయ్యాయి. కామెడీ పేరుతో ఇష్టం వచ్చిన పదజాలం వాడిస్తున్నారు. అసలు కామెడీ అంటేనే బూతా? బూతులు లేకుండా కామెడీని పండించలేరా? ఎంటర్టైన్ చేయాలి కానీ ఇలా బూతులు చేర్చి వాటిని బూతుల షోలుగా మార్చడం చాలా నీచంగా ఉంది. వారి అసభ్యకరమైన పదజాలాన్ని పంచ్ అంటూ సమర్థించుకోవటం సిగ్గుపడాల్సిన విషయం. సరదాగా మిమ్మల్ని నవ్వించడానికి ఈ ప్రోగ్రామ్స్ ఎవరిని ఉద్దేశించినవి కాదు అని ప్రోగ్రాం ముందు ఓ కార్డు వేసి చేతులు దులిపి వేసుకుంటే సరిపోతుందా? బుల్లితెర మీద అడల్ట్ కంటెంట్ షోలకి టీఆర్పీ రేటింగ్ ఓ రేంజ్ లో వస్తున్నా వాటిని చూసి విసుగు చెందే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.